thought there was a rock there. Just a video. Babgar. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు దీప్తి. మేము న్యూజిలాండ్లో ఉంటాము. సో ఇవాళ అయితే 5th డే అనమాట. మోస్ట్లీ ఇంకా లాస్ట్ డే అనుకోండి క్రైస్ట్ చర్చ్లో. సో ఇంకా ఇవాళ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే కాఫీ తాగేసాము. అలాగే మేము ఈ రూమ్ కూడా వెకేట్ చేసేస్తున్నాం అనమాట. ఎయిర్బిఎన్బి క్రైస్ట్ చర్చ్లో తీసుకుంది. మేము ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ ఫర్దర్గా నేను చెప్తాను. ఇక్కడైతే పెట్రోల్ వేయించేసేసుకొని ఇంకా మా ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట. సో ఎర్లీగా బయలుదేరాం కదా, పిల్లలు కార్ ఎక్కగానే పడుకుంటారు. ఇక్కడ ఆద్య అదే చెప్తుంది, ఇవాళ నైట్ ఉండి రేపు వెళ్ళిపోతామని. సో ఇవాళ అయితే మేము ఫస్ట్ చర్చ్ ఆఫ్ గుడ్ షెపర్డ్ అని చెప్పి లేక్ టికాపో పక్కనే ఉందన్నమాట. బ్యూటిఫుల్ ప్లేస్ రెండు. సో అది చూడ్డానికి వెళ్తున్నాము. మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు. రీసెంట్గా రామ్ చరణ్ మూవీలో కూడా ఉంది ఈ ప్లేస్. మీకు చూపిస్తాను. వెళ్ళేటప్పుడు అయితే వ్యూస్ అమేజింగ్గా ఉన్నాయన్నమాట. సో అలా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఆ సీనరీని సోకింగ్ చేసుకుంటూ వెళ్ళాము. అసలు ప్రతి వ్యూ అందంగా ఉంటుందన్నమాట. ఆ మౌంటైన్ రేంజెస్ కానీ అసలు మొత్తం అసలు చాలా 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 నచ్చుతుంది నాకు సౌత్ ఐలాండ్. అసలు నేను ఎంత చూసినా తక్కువే అనమాట. మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మొత్తానికి ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదే అనమాట చర్చ్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్. అంతకంటే ముందు చాలా దూరం ప్రయాణం చేసాం కదా, కొంచెం రిఫ్రెష్ అవుదాము, అలాగే రెస్ట్ రూమ్స్ అవన్నీ యూజ్ చేసుకుందామని పక్కనే ఉన్న ఇక్కడ డార్క్ స్కై ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ గేజింగ్కి అనుకుంటా ఇది పెట్టారు వెనకాల. అది బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనం నైట్ టైం కూడా ఏ లైట్స్ అవన్నీ ఉండవు అన్నమాట. అక్కడ మొత్తం ఫుల్ డార్క్గా ఉంటుంది స్కై అంతా. సో దట్ మనకి స్టార్ గేజింగ్ చేయాలి అంటే మంచిగా కనపడడానికి అదే లైట్ ఉంటే అంత మంచిగా కనపడదు కదా. సో అందుకని చెప్పి ఇదొక డార్క్ స్కై ప్రాజెక్ట్ అని ఇదైతే మనం బుక్ చేసుకొని వెళ్ళాలి. మేము వేరేది ప్లాన్ చేసాం అనమాట. నేను అది ఫర్దర్గా చెప్తాను. ఇక్కడ కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకొని కాస్త రెస్ట్ రూమ్స్ అవి వెళ్ళాలంటే వెళ్ళిపోయాం అనమాట మేము. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్తున్నాం అనమాట. చెప్పా కదా 5 minutes ఉంటుంది డిస్టెన్స్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. ఇప్పుడు వెళ్ళి మనం చూద్దాం. వందింతాలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఆ సాంగ్ ఇక్కడే తీశారనమాట. హోల్ వ్యూ ఆఫ్ లేక్ టికాపో. క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి అంత క్లియర్గా కనపడట్లేదు, కానీ ఏ సీజన్లో అయినా బాగుంటుంది. అసలు చూసారంటే దూరంగా అసలు కొండలు కనిపిస్తూ ఆ క్లౌడ్స్ కానీ అక్కడి నుంచి ఈ చర్చ్ కానీ అసలు మొత్తం ఏదో మూవీలో ఉన్నట్లే ఉంటుంది అనమాట. మొత్తం ఒక సీనరీలో మనం ఉన్నాం అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. సో చాలా 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 బాగుంది. మేము అక్కడే కాసేపు ఉండి ఫోటోలు దిగి వీడియోస్ తీసుకొని కాస్త అక్కడ దగ్గర మనం కూర్చోవచ్చు అనమాట. వాటర్ బెడ్ దగ్గర కాస్త ఆద్య కాసేపు అక్కడ కూర్చొని రాళ్ళతో ఆడుకుంది. మేమేమో అక్కడ గింబెల్తో కాసేపు దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం అనమాట, నేను అనిక. సో మేము ఆ ఫీచర్స్ అన్నీ చూసేలోపు మా వారు మా అత్తయ్య ఆద్య ఇక్కడ కూర్చున్నారనమాట కాస్త డిస్టెన్స్లో. అక్కడి నుంచి అందరూ రాళ్ళతో ఆడుకుంటున్నారు. అది చూసి ఆద్య కూడా ఇంకా వేయడం స్టార్ట్ చేసిందనమాట. ఇంకా అలా వేస్తూనే ఉంది. ఫుల్ ఎంజాయ్ చేసింది కాసేపు కూర్చొని ఆ రాళ్ళతో ఆడుకుంటూ. ఆది లుక్.
Look here, Adi. Hi, we are at Lake Tikapo. సో అక్కడ ఆద్య ఏమో దగ్గరలో ఒక డాగ్ స్టాచ్యూ చూసిందనమాట. దాన్ని చూద్దామని చెప్పి అది పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్ళింది. సో అత్తయ్య మా వారేమో వేరే రూట్ నుంచి వద్దామని అటు వెళ్ళారు, కార్ తీసుకుని వస్తామని. ఇంకా చూడటం అయిపోయిందనమాట. సో ఆ స్టాచ్యూ ఏంటో చూద్దామని చెప్పి నేను అనిక కూడా వెళ్ళాము దాంతోపాటు. అక్కడ నుంచి వ్యూస్ అయితే ఎటు పక్క నుంచి మీరు చూసినా కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అసలు ఆద్య ఎలా అంటే ఏదైనా చూడాలి అనుకుంటే మనకి ఏం చెప్పదన్నమాట, అలా చేయి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం దాంతో జాగ్రత్తగా ఉండాలి. సో వెళ్ళే దారిలో సో ఇలా వ్యూస్ అవన్నీ చూసుకుంటూ మేము వెళ్ళాము. అక్కడ చూస్తున్నట్లయితే ఇట్లా వాక్వే లానే ఉంది, అందరూ చాలామంది వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళి ఆ డాగ్ని కాసేపు చూద్దాము అంటే వెళ్ళామన్నమాట. ఈ స్టాచ్యూ 1968లో పెట్టారట అక్కడ. సో దాని గురించి కాస్త రాసి ఉన్నారు అక్కడ దాని మీద, ఎప్పుడు ఏంటి అన్నది. ఐ బిలీవ్ 1968 అనుకుంటా నేను చూసిన ప్రకారం. కాసేపు అక్కడుండి వీడియో తీసేసుకొని దానికి నచ్చినట్టు ఇంకా మేము బయలుదేరిపోయాము అక్కడి నుంచి. లంచ్ టైం అయిందనమాట. ఈ వుడ్ ఫైర్ పిజ్జా అంటారు కదా, ఇక్కడే లేక్ టికాపో దగ్గరే ఉంది. మీరు ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. డోల్చే పిజ్జా అనమాట, అమేజింగ్గా ఉంది. అసలు నేను ఎప్పుడూ ఇంత టేస్టీ పిజ్జా అయితే తినుండను, అంత బాగుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. మేము ఆ వ్యూస్ చూసుకుంటూ చక్కగా కార్లో కూర్చొని హీటర్ వేసుకొని మంచిగా తిన్నాం అనమాట. లంచ్ అవ్వగానే దగ్గరలో లేక్ పుకాకి అని ఉంది, అక్కడికి బయలుదేరాము. అదొక 30 to 40 minutes ఉంటుంది డ్రైవ్. ఆ స్కై చూసారా అసలు, మొత్తం అక్కడ లేక్ టికాపో వెదర్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది కదా. అసలు ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. ఆ కలర్ కానీ వాటర్ కలర్ కానీ అన్నీ చూడండి. ఆ స్కై చేంజ్ అవ్వగానే ఆ కలర్ చూసారు ఎంత బాగుందో, అసలు నేను చెప్పలేను. ఈ ప్లేస్ అయితే అవుట్ స్టాండింగ్, స్పెక్టాక్యులర్, అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంత బాగుంటుంది. ఆ దూరపు కొండలు కానీ ఆ క్లౌడ్స్ కానీ ఆ కొంచెం మంచు ఉంటుంది ఆ కొండ మీద, అసలు అది చూస్తే అన్నీ మర్చిపోతాం మన వరీస్ అన్నీ. అంత బాగుంటుంది అనమాట ఈ ప్లేస్. ఇప్పుడు చూస్తున్నా నాకు మళ్ళీ వెళ్దాం అనిపిస్తుంది, అంత బాగుంది. అసలు ఆ కలర్ చూసారా వాటర్ది, అదొక సీ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ అనమాట. అమేజింగ్గా ఉంటుంది ఈ ప్లేస్. ఖచ్చితంగా మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఈ ప్లేస్.
ఇక్కడ కొంచెం వాక్వే లాగా ఉంది. ఇప్పుడు అత్తయ్య వెళ్తున్నారు అక్కడికే. అక్కడి నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఇంకాస్త ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీసేసుకొని మేము కూడా నెక్స్ట్ అక్కడికే వెళ్ళాలి. పైనుంచి వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. సార్ హీరో సార్ చూడండి సార్ ఇటు ఏం చూస్తున్నారు సార్? వ్యూ ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, చాలా బాగుంది సార్ ఇది. What are you doing, mommy? Enjoying the view, huh? Slowly I can because I can't come like this fast. My legs wait. So slowly I will speak. జస్ట్ వీడియో. బాబు గారు వావ్ అమేజింగ్. ఇదే లేక్ బాగా బ్లూ ఉంటుంది అంట. బాయ్ అందుకే నేను ఏం చెప్పినా కనుక దాన్ని పట్టుకొని రమ్మని చెప్పింటాడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఆ రోజు చాలానే ప్లాన్ చేసుకున్నాం, ఎందుకంటే మాకు ఈవినింగ్ 7:30 వరకు సన్లైట్ ఉంటుంది అనమాట. వీ కెన్ కవర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో వెదర్ కూడా బాగుంది కదా. సో దగ్గరలోనే ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. టాస్మన్ గ్లేషియర్ వ్యూ, అలాగే లేక్, రివర్ రెండు ఉంటాయి అక్కడ. యూజువల్గా అయితే వింటర్ అప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది, ఇట్లా ఐసీగా మొత్తం గ్లేషియర్ అంతా చూడొచ్చు. బట్ మేము వెళ్ళిన టైం ఏంటంటే మార్చ్ అరౌండ్ దట్ టైం కదా. సో అంత సమ్మర్ అప్పుడే అయి ఉంటుంది అనమాట. సో కానీ కలర్ అవన్నీ చాలా బాగుంటాయి. సో ఇక్కడ చూసారా మౌంటైన్స్ ఎంత బాగున్నాయో. ఇది ట్విజల్ అని వెళ్ళే దారిలో ఇక్కడ బాగుంది వ్యూ అని చెప్పి ఇక్కడ దిగాము చూడ్డానికి. ఆ మౌంట్ కుక్ మనకి చాలా దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కార్లోంచి వెళ్తూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. అసలు వ్యూ అయితే చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తాయి అన్నమాట ఆ మౌంటైన్స్ అన్నీ. అండ్ మేము వెళ్తున్న వాక్ కూడా అమేజింగ్గా ఉంటుంది, చూపిస్తాను రండి. మన వ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే ఒక 15 to 30 minutes వాక్ ఉంటుంది అనమాట. కొంచెం నడవటం కష్టం. సో ఇక్కడ షెల్టర్ అవన్నీ ఉంటాయి, అలాగే రెస్ట్ రూమ్స్ ఉంటాయి. అత్తయ్యని అక్కడ వెయిట్ చేయమని చెప్పా అనమాట. అంత దూరం నడవడం కష్టం. దట్టు ఆ రోడ్ కూడా కంకర రాళ్ళు వేసినట్టు ఉంటుంది అనమాట, సాఫీగా ఉండదు. సో అందుకని కష్టం అవుతుందని అత్తయ్యని ఇక్కడే కూర్చోమని చెప్పాము. మేము సగం దారి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ అత్తయ్య ఒకవేళ కాల్ చేయాలంటే ఎలా చేస్తారు అని చెప్పి మా వారి ఫోన్ మళ్ళీ ఇవ్వమని చెప్పి అనుకని పంపించాం అనమాట. సో ఏమైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయొచ్చు అని చెప్పి, ఏమైనా కావాలన్నా కాల్ చేయొచ్చు కదా. సో ఒక 15 to 30 minutes వెళ్ళడానికి రావడానికి అవుతుంది. సో అందుకని అత్తయ్యని అక్కడ కూర్చోబెట్టి మేము బయలుదేరాం అనమాట.
ఈ వాక్ మొత్తం మీరు చూసారంటే మౌంటైన్స్కి చాలా క్లోజ్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది మొత్తము. కొంచెం అలా నడుచుకుంటూ ఒక 15 మినిట్స్ వెళ్తే మనకి గ్లేషియర్ వ్యూ వస్తుంది అనమాట. యూజువల్గా చెప్పాను మీకు ఆల్రెడీ, ఐస్బర్గ్స్ ఉంటే ఎలా ఉంటుంది వింటర్లో, ఆ టైంలో వెళ్తే మనకి ఐస్బర్గ్స్లా ఉంటుంది అనమాట ఆ ప్లేస్. బట్ సమ్మర్లో కాబట్టి మీకు మెల్ట్ అయిన వాటర్, గ్లేషియర్ వాటర్ కనిపిస్తుంది. మేము చూసినప్పుడు మిలిటరీ గ్రీన్ ఎలా ఉంటుంది ఆ కలర్లో ఉందన్నమాట. అసలు బ్యూటిఫుల్ సైట్, చాలా బాగుంది. అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే ఆశ్చర్యపోతున్నారు అనమాట, ఏంటి ఈ కలర్లో ఉంది అని చెప్పి. చూసారా వెనకాల మీరు చూసారంటే చాలా లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా. అసలు అమేజింగ్ సైట్ అనమాట, మాకు చాలా నచ్చింది. అండ్ అసలు ఆ మౌంటైన్స్ ఎంత క్లోజ్గా ఉన్నాయో చూడండి. అలా ఉంటాయి రాళ్ళు, అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట కొంచెం అటు ఇటు. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడే రెస్ట్ రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ అన్నీ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారనమాట, క్లీన్గా ఉంచుతారు. అన్నీ రెస్ట్ రూమ్స్ అన్నీ యూస్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరా. ఈ నట్ బార్స్ అయితే మేము తెగ తింటాము బయటకు వెళ్ళినప్పుడు, క్విక్ స్నాక్ లాగా బాగా పనిచేస్తాయి. సో పిల్లలకి కానీ మేము కానీ, ఇంకా మనకి వెళ్ళిన ప్రతి చోట ఫుడ్ అంత తొందరగా దొరకదు కదా, అది నచ్చింది దొరకదు. సో క్విక్గా ఇలాంటివి ఉంటాయని మేము పెట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడైతే లేక్ టికాపోలోనే మేము స్టార్ గేజింగ్ చేద్దామని చెప్పి ఒక నైట్కి ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఎయిర్బిఎన్బికి అయితే వచ్చేసాము. ఇది ఒక్క రోజుకే వాడు 600 ఛార్జ్ చేశాడు. సో స్టార్ గేజింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో మా చిన్న రూమ్ టూర్ చూసేయండి ఇక్కడ.
చాక్లెట్స్ అవన్నీ ఏమో కాంప్లిమెంటరీ ఇచ్చాడనమాట. సో ఇంకా మేము రాగానే కాఫీ పెట్టేసుకుంటే ఒక మంచి బూస్ట్ వస్తుంది. సో అది తాగేసి మేము ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాం, ఎందుకంటే నైట్ స్టార్ గేజింగ్కి వెళ్ళాలన్నమాట. అలాగే క్విక్గా నూడిల్స్ తెచ్చుకున్నాము నైట్ డిన్నర్కి, అదైతే తొందరగా అయిపోతుంది. కుక్ చేసుకొని వెళ్ళి స్టార్ గేజింగ్ చూసి రావచ్చు అని చెప్పి అనిక ఇక్కడ అదే కుక్ చేస్తుంది. నైట్ ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. మేము అదైతే నూడిల్స్ చక్కచక్కా చేసేసుకొని అందరం తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాము. నూడిల్స్ అయితే అయిపోయింది, చేసేసాను. ఇంక అందరికీ సర్వ్ చేసేసాం అనమాట. ఇంక అందరం కూర్చొని తినేసాము. ఇది కెమీలియన్ స్టార్ గేజింగ్ అనమాట మేము బుక్ చేసుకుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇలా లైట్స్ లాగా పెట్టుంటారు, వాళ్ళు మా రూమ్కి చాలా దగ్గర అనమాట. ఇది మేము బుక్ చేసుకుని జస్ట్ 2-3 minutes డ్రైవ్లో ఉంది. సో అక్కడ అట్లా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అక్కడ వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చి గైడ్స్ వస్తారు. ఇంగ్లీష్ టూర్ ఉంటుంది, అలాగే చైనీస్ టూర్ ఉంటుంది. సో మేము ఇంగ్లీష్ టూర్ వైపు వెళ్ళాలి. సో మొత్తానికి ఏమైందంటే క్లౌడ్ కవరేజ్ ఉంది అని చెప్పి ఏం కనపడట్లేదు అని చెప్పి మమ్మల్ని పంపించేశారనమాట. అసలు ఆ రూమ్ బుక్ చేసుకుంది 600, అయ్యా బాబోయ్, దానికే వెళ్దాం అనుకున్నాం. తీరా చూసేసరికి మాకు లక్ లేదు, ఫుల్ క్లౌడ్ కవరేజ్ ఉందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, రిటర్న్ చేసేసారనమాట మనీ. కాకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యాం, రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఏంటంటే మేము మళ్ళీ ఆక్లాండ్ వెళ్ళే ముందు ఒకసారి మాకు ఇంకాస్త టైం ఉంది, మళ్ళీ ఒకసారి లేక్ టిక్కపూ దగ్గరికి వెళ్ళి అలాగే కాఫీ, బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఒకసారి చూసుకొని తిని ఇంకా డైరెక్ట్ బయలుదేరిపోదామని చెప్పి మళ్ళీ వెళ్ళామన్నమాట లేక్ టిక్కపూ దగ్గరికి. ఇక్కడ పిల్లలు కూడా కాసేపు ఆడుకుంటా ఉన్నారు ప్లే గ్రౌండ్లో. అక్కడ చాలా బాగుంది, పక్కనే లేక్ టిక్కపూ పక్కనే. సో చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశారు. అసలు వ్యూస్ కూడా అమేజింగ్ ఉన్నాయి. నిన్న చూసిన దానికి వాళ్ళు చూసిన దానికి చూసారా, చాలా డిఫరెంట్ ఉంది కదా. సో అమేజింగ్ వ్యూస్ అనమాట. సో నేను ఇంకా కాస్త లేక్ దాకా కూడా వెళ్ళాను, అది చూపిస్తాను మీకు కాసేపట్లో. డాడీ టు ద రెస్క్యూ. You like it, Daddy? పిల్లలతో పాటు కాసేపు నేను కూడా కాసేపు స్వింగ్ ఆడుకున్నాను అనమాట. ఆలోపు మా వారు వెళ్ళి నట్ బార్స్ అయిపోయినాయి అని చెప్పి తీసుకురావడానికి వెళ్ళారు పక్కనే. సో ఇంకా అనిక అన్ని స్టంట్లు చేస్తుంది. మేము ఈ టేస్టీ ఉంటాయి కదా అవి బాగుంటాయి. అలాగే మేము ఏంటంటే ఎప్పుడైనా నట్ బార్స్ చూసుకున్నప్పుడు 8 grams కంటే తక్కువ షుగర్ ఉన్నవి తీసుకుంటాం అన్నమాట. సో అంత షుగర్ రష్ అవ్వదు, పిల్లలకు కూడా మంచిది, మనకు కూడా మంచిది కదా అని చెప్పి సో ఎక్కువ అవే చూసుకుని ఆప్షన్స్ తీసుకుంటాము. కానీ మంచిగా పనికొస్తున్నాయి, మాకైతే చాలా హెల్ప్ అవుతున్నాయి బయటకు వెళ్ళినప్పుడు. ఐ థింక్ అత్తయ్య మోస్ట్లీ వాటి మీదే సర్వైవ్ అయ్యారు చెప్పాలంటే. అంటే బయట ఫుడ్ అంతగా నచ్చదు కదా, సో వెంటనే మనకి దొరకని కూడా దొరకదు. అలాంటప్పుడు ఇవి ఉంటే హ్యాండీగా ఉంటాయి. That's fine.
దిస్ ప్లేస్ ఈజ్ సో అన్రియల్. అసలు ఆ ట్రీస్, అక్కడి నుంచి వ్యూ, వాక్వే, అక్కడికి వెళ్ళగానే క్లియర్ వాటర్ అనమాట. మీరు కింద రాక్ బెడ్ అంతా చూడొచ్చు, అంత క్లియర్గా ఉంది వాటర్. అక్కడి నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. కోల్డ్ బ్రీజ్, అసలు నేను చెప్పలేని మాటల్లో అంత బాగుంది. చూసేయండి మీరు కూడా. Lily జిల్జిల్లా Lear. Ibu. పై ఉంది ఇక్కడ. దా వేరే రాధ్య Ibu. మేము ఇక్కడ కాఫీస్ తెచ్చుకున్నాం కదా, చాలా ఫేమస్ అనమాట. అక్కడ చాలా పెద్ద క్యూఏ ఉంది, కాస్త వెయిట్ టైం కూడా ఉందన్నమాట. అక్కడ నుంచి కాఫీస్ తెచ్చేసుకున్నాము. ఆల్రెడీ నట్ బార్స్ ఉన్నాయి కదా, ఇంకేం తినలేదన్నమాట. కాఫీ తాగి ఇంకా బయలుదేరుదామని చెప్పి వెళ్ళేటప్పుడు ఒక్కసారి లాస్ట్ గ్లిమ్స్ అనమాట చూసుకొని ఇంకా బయలుదేరిపోయి, ఇప్పుడు చూసారు ఇంకా బాగుంది. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఈ కార్ కూడా రిటర్న్ చేయాలి కదా. బిఫోర్ దాట్ వీ నీడ్ టు ఫిల్ ద ఫ్యూయల్ అనమాట. ఫ్యూయల్ ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే మనకి కీస్ కూడా బాక్స్ ఉంటుంది అనమాట. ఆ బాక్స్లో అక్కడ వాళ్ళ స్పాట్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసి ఆ బాక్స్లో కీస్ వేసేస్తే సరిపోతుంది. మనం ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్ దగ్గరే, కాకపోతే బిఫోర్ దాట్ మేము ఈ నార్త్ ల్యాంగ్ షాపింగ్ సెంటర్కి వెళ్ళాం అనమాట, లంచ్ చేద్దామని చెప్పి. అక్కడైతే క్యాట్సుబీ ఉంటుంది, మై ఫేవరెట్. సో అక్కడికి వెళ్ళాము. మాకు టైం ఉంది, మాకు ఈవినింగ్ అనమాట ఫ్లైట్. సో అందుకని చెప్పి ఇక్కడికి వెళ్ళాం ఫస్ట్. Go with Dada. Adya, first arm. తింటున్నావా?
స్మైల్. లంచ్ అయిపోయింది. ఇంకా కార్లో పెట్రోల్ వేయించి వాళ్ళకి ఇంకా రిటర్న్ చేసేసి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. You can't take the water. Sit in the middle and Dada is the window. So I got Mama's tag, but we Dada's tag. Getting anything, honey? అదే చెప్తున్నా. You and Dada sit next to each other. I'll sit This way, this way, this way. Great news, we've got everybody on board and we will be on our way very shortly. In the meantime, just make yourself comfortable. Once again, welcome on board. క్రైస్ట్ చర్చ్ నుంచి ఆక్లాండ్ అయితే వచ్చేసాము. మా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే డే 1 నుంచి డే 5 వరకు అన్నీ చూడండి. మేము వెళ్ళేటప్పుడు పిజ్జా క్లబ్ నుంచి పిజ్జా తీసుకొని వెళ్ళాం అనమాట. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్. Got some pieces. Let's go.